మావా అందరు కల్సులలో మెసేజ్లలో అడుగుతున్నారు. స్కూబా డైవింగ్ ఎప్పుడు 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 చాలు అవుతుందని అందరు అడుగుతుర్రు. ఇక స్టార్ట్ చేయబోతున్నాం. అంతకంటే ముందు మీ అందరికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ స్కూబా డైవింగ్ ఎక్విప్మెంట్ ఎట్లా మెయింటైన్ చేస్తారని కదా మీ డౌట్ అంతా. చూడుల్లి ఈ ఎక్విప్మెంట్ అంతా మనదే. కంప్రెసర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మాస్క్లు, వాటికి ఉండే చిన్న చిన్న థింగ్స్ అన్ని ఎవ్రీ ఇయర్ సర్వీస్ కి తీసుకొస్తాం. ఇవన్నీ పట్టుకొని గోవా నుంచి మాల్వానికి 100 కిలోమీటర్స్ రావాలి. మొత్తం పని అయ్యేసరికి ఒక 2 రోజులు పడుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్టర్లు, ట్రైనర్లు అందరు ఇక్కడ నుంచే వస్తారు. మావా ఇది వినడానికి చిన్నగా ఉన్నా మెయింటైన్ చేయడానికి మెంటల్ ఎక్కుద్ది మావా. ఎట్లాగూ వచ్చినాం కదా, సామాన్ అంతా సర్వీస్ అయ్యే వరకు పట్టిగా ఏం చేస్తాం, అట్లా మాల్వాన్ బీచ్ కి వచ్చినాం మావా. అట్లా బీచ్ లో చిల్ కొట్టుకుంటూ మా పొరగాలతో గప్పాలు కొట్టుకుంటూ కార్తోని డ్రిఫ్ట్లు కొట్టుకుంటూ టైం అంతా పాస్ చేసినాం. ఇక సర్వీస్ అయిపోయి రిటర్న్ ఎక్విప్మెంట్ వాటి పోతా అంటే మధ్య ఈ వ్యూ పాయింట్ కనిపించింది మావా. మెంటల్ ఉన్నది లొకేషన్. అట్లా బ్రిడ్జి మీదకెళ్ళి చూస్తా అంటే కెవ్వు ఉన్నది. ఇక అక్కడ నుంచి సాఫ్ సీదా గోవా మనడ్డాకి వచ్చినాం మావా. ఈ 2-3 డేస్ లో స్కూబా డైవింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రీల్ మీ గ్యాంగ్ కి షేర్ కొట్టుల్లి. బుకింగ్స్ కోసం వరంగల్ వంశీకి ఒక్క కాల్ కొట్టుల్లి. మీ డౌట్ క్లియర్ అయింది కదా మావా. ఇంకేం చూస్తారు, కొట్టుల్లి మావా, ఫాలో కొట్టుల్లి. గోవా మనడ్డా పేజ్ ని ఫాలో కొట్టుర్రి. ఉంటా మళ్ళా. బాయ్ బాయ్.